వారు ముందుగా ఈ యొక్క సబ్జెక్ట్ పైన ఏదైతే 10,000 కోట్ల భారీ కుంభకోణం 400 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే మన కచ్చికచ్చిపోయినటువంటి స్థలం గురించి వారికి సబ్జెక్ట్ పైన ఈ యొక్క అంశం పైన ఇలాంటి అవగాహన లేకుండా మాట్లాడినారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. వాస్తవానికి గత చరిత్రలో వెళ్ళినట్టయితే ప్రభుత్వం ఎప్పుడైనా తప్పుదారి పడతా ఉంటే, ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ తప్పు పని చేస్తూ ఉంటే, పార్టీ కీలకమైన పదవులు ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు, ప్రభుత్వాన్ని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు సత్యనారాయణరావు గారు కానివ్వండి, కేశవరావు గారు కానివ్వండి, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తప్పు చేస్తే తప్పు చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రినే సరిదిద్దే ప్రయత్నం చేసినారు. కానీ ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు కేవలమైన ఒక అమ్మి మన గతంలో ఇప్పుడు చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి చేతిలో కీలు బొమ్మగా మారినాడు పిసిసి అధ్యక్షుడు. వారు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని వారి వత్తాసు పలుకుతూ వారు చేస్తున్న తప్పులని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను సరిదిద్దే ప్రయత్నం ఏమాత్రం చేయటమే కాక వారి తప్పులను సమర్థించుకుంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడగాల్సిన ప్రశ్నల్ని కేటీఆర్ గారు అడుగుతా ఉన్నాడు. వారు వీటి గురించి చాలా క్లియర్గా చెప్పినాం. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము సూటిగా ప్రశ్న వేస్తే, మీరు చర్చకు వస్తారా అని అనడమే కాకుండా రేపో మాపో జైలు పోతాడు, జైలు పంపిస్తామని చెప్పి బెదిరించే ధోరణిలో పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు మరి తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. దీన్ని వీరు మా నాయకుడిని, మా పార్టీని బెదిరించే ధోరణితో మాట్లాడినారు. ఈ యొక్క ఉడత ఊపులకి భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. మా నాయకుడు కేటీఆర్ గారు కానివ్వండి, మా అధినేత కేసీఆర్ గారు కానీ ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర గల కుటుంబం, చరిత్ర గల పార్టీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరు సమాధానం చెప్పలేక ఎప్పుడు ఏ అంశం వచ్చినా సరే ప్రభుత్వం ఇరుక్కునబడి వారు చెప్పలేక ఈ రకమైనటువంటి బెదిరింపు ధోరణి ఎత్తుకోవడం మరి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. దీన్ని చాలా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగానే మీకు సత్తా ఉంటే, మీకు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే పిసిసి అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, ఎప్పుడు పెడతారో చర్చ చెప్పండి, తప్పకుండా మేము వస్తాం. పార్టీ తరఫున పార్టీ శాసనసభ విప్పుగా, ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ విప్పుగా నేను తప్పకుండా చర్చ కోసం సిద్ధంగా ఉన్నాను. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఈ యొక్క అంశం పట్ల పూర్తిగా అవగాహన పెంచుకొని మీ ముఖ్యమంత్రిని పక్కన ఊడ్చబెట్టుకొని ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే మీరు బాగుంటుంది, మీ పదవికి గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు తప్ప మీరు మా పార్టీ నాయకుడిని, మా నాయకుడిని పట్టుకొని మీరు జైలు పోతాడు, మీరు భయపెట్టించే దూరంలో మాటలు మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మహేష్ కుమార్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారంటే చట్టాలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా, ఎవరికి వాళ్ళకి విచారణాధికారం లేరు, ఏదైనా చట్టమై అసలు తీర్పు వీళ్ళే చెప్తారు, వీళ్ళనే అన్ని వాళ్ళే చెప్తారు. ఈ రకమైనటువంటి ధోరణి ఫస్ట్ నుంచి కనపడతా ఉంది. ఎప్పుడు చూసినా ఎన్నో విచారణలు వేసి ఇప్పటికి కూడా ఇదే ప్రభుత్వం ఇప్పటికీ చాలా విచారణలు వేస్తుంది. విచారణ చేయమని చెప్పేసి మరి మా పార్టీ నాయకత్వం పైన, మా పార్టీ పైన, గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి మా మంత్రులు పనిచేసినటువంటి వారిపైన మీరు విచారణకు ఇప్పటికే ఆదేశించినారు. కానీ భయపడే ప్రసక్తే లేదు. ఏ విచారణకైనా సిద్ధం, ఎదుర్కొంటాం, కోర్టులు పోతాం, కోర్టులలో కూడా ఫైట్ చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా న్యాయస్థానంపై నమ్మకం ఉన్నది. కానీ న్యాయస్థానం వాళ్ళు వీళ్ళే తీర్పు చెప్తున్నారు. అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి గారేమో నేను అనుకుంటే అరెస్ట్ చేస్తారు ఆయన అంటాడు, బయట పిసిసి అధ్యక్షుడేమో రేపో మాపో మీరు కూడా జైలు పోతారని ఈయన అంటాడు. అంటే చట్టం వీళ్ళకి చుట్టంగా మారిందని నేను ప్రశ్నిస్తా ఉన్నా వీళ్ళని. కాబట్టి మేము అడిగిన ప్రశ్నలకి ఇలాంటి సమాధానాలు లేవు. కాబట్టి ఈ యొక్క అభూత కల్పనలతో మరి అసత్య ప్రచారాలతో ప్రజలని మభ్యపెట్టి పక్కదారి పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.